అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో నకిలీ మద్యం మూలాలు విజయవాడలోనూ కనిపించాయి. విజయవాడ ఇబ్రహీంపట్నంలో కూడా నిందితులు అమ్మకాలు జరిపారు. విచారణలో భాగంగా ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు చేసేందుకు విద్యాధరపురంలోని శ్రీనివాసు వైన్స్ ను చేరుకునే లోపు A12 నిందితుడిగా ఉన్న కళ్యాణ్ వందలాది లీటర్ల మద్యాన్ని పారబోసినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. మొలకల చెరువులో మొదలైన నకిలీ మద్యం మూలాలు విజయవాడ నగరంలోని ఇబ్రహీంపట్నం వరకు వచ్చేసరికి వెంటనే కొన్ని బార్లు వైన్ షాపుల్లో పూర్తిగా నకిలీ మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. అప్రమత్తమైనట్టుగా ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. అందులో ప్రధానంగా విజయవాడ నగరంలోని విద్యాధరపురంలో ఉన్న శ్రీనివాస వైన్స్లో ఈ నకిలీ మద్యం అమ్మకాలు జరిపినట్లుగా గుర్తించి ఆ తర్వాత ఇక్కడ A12 నిందితుడు కళ్యాణ్ సుమారు కొన్ని వందల లీటర్ల ఈ నకిలీ మద్యాన్ని పారబోసినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం మనం శ్రీనివాస వైన్స్ వద్ద ఉన్నాము. అదే శ్రీనివాస వైన్స్లో పూర్తిగా ఎటువంటి నకిలీ మద్యం అమ్మకాలు జరిపారు, వాటికి సంబంధించిన పకడ్బందీ భద్రత ఏ విధంగా ఉంటుందో చూస్తాం. ఎందుకంటే కళ్యాణ్ అనే వ్యక్తి సుమారు 6 మనుషులని పనికి కేటాయిస్తూ మరి వారికి డబ్బులు ఇచ్చి ఈ విధంగా మొత్తం నకిలీ మద్యాన్ని అధికారులు ఇక్కడికి చేరుకునే లోపే ఇక్కడ ఎటువంటి అనుమానం రాకుండా నకిలీ మద్యాన్ని ఈ ప్రాంతంలో పారబోసినట్లుగా గుర్తించారు. డ్రమ్ములతో ఉన్న నకిలీ మద్యాన్ని నేరుగా ఇక్కడ ఉన్న ఏదైతే మనం చూస్తున్నాం చాలా చిన్నటి సందు, దీంట్లోనే ఈ పలకపై ఏదైతే నాపరాయిలాగా ఉందో ఒక పలక, ఆ పలకపై నకిలీ మద్యం డ్రమ్ములను ఉంచి పూర్తిగా అక్కడున్న ఏవైతే మనకి రెడ్ కలర్ బకెట్స్ అదేవిధంగా కొన్ని పైప్స్ కనిపిస్తున్నాయో ఆ ప్రాంతంలో పూర్తిగా కూడా నకిలీ మద్యాన్ని పారబోసినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ తరుణంలోనే కేవలం ఇది శ్రీనివాస వైన్స్తో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల ఏవైతే బార్లు వైన్ షాపులు ఉన్నాయో అక్కడ కూడా వీరు అమ్మకాలు జరిపారు. అయితే వాటిపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ప్రజల ప్రాణాలను రిస్క్లో పెట్టి ఈ నకిలీ మద్యం అమ్మకాలు అయితే జరిపారు. అదేవిధంగా ఈ వైన్ చుట్టుపక్కల చూస్తున్నాము పూర్తిగా కూడా ఎటువంటి వాతావరణం కనిపిస్తుంది అనేది మద్యం సంబంధించిన మద్యం ఏదైతే బాటిల్స్ ఉంటాయో బాటిల్కి సంబంధించిన క్యాప్స్ ఏవైతే ఉంటాయో క్యాప్స్ను కూడా మనం చూస్తున్నాం. అంటే వీరు పూర్తిగా కూడా ఏ విధంగా అంటే నకిలీ మద్యానికి ఉపయోగించిన క్వార్టర్ బాటిల్స్ ఉంటాయో క్వార్టర్ బాటిల్ సీల్స్ను కూడా వీరే వేయడం జరిగింది. అదేవిధంగా ఈ సీల్స్తో పాటు లేబుల్స్ మనకి సాధారణ మద్యం దుకాణాలలో ఒక మద్యం సీల్ వేసిన తర్వాత వాటికి ఉండే లేబుల్స్ ఏవైతే ఉంటాయో ఇటువంటి లేబుల్స్ని బెంగళూరు అదేవిధంగా హైదరాబాద్ నగరం నుంచి వీటిని తీసుకుని వచ్చి ఇక్కడ ఫేక్ లేబుల్స్ కూడా అతికించిన సిచ్యువేషన్ కూడా ఈ కేసులో చోటు చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇంకా ఈ కేసులో మరింత పురోగతి సాధించాల్సి ఉంటుంది. ఎక్సైజ్ శాఖ అధికారులు కేవలం ఇది శ్రీనివాస వైన్స్తో మాత్రమే ఆపకుండా పూర్తిగా ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు, జగన్మోహన్ రావు టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీరు వారికి చెందిన భాగస్వామ్యం ఉన్న షేర్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని వైన్ షాపులను బార్ షాపులను వారితో పాటు వారికి ఉన్న సన్నిహితులు ఎవరైతే ఉంటారో వారికి వైన్ షాపుల్లో కూడా తక్కువ రేటుకి మద్యాన్ని వారికి అమ్మి వారు అధిక లాభాల కోసం పూర్తిగా ప్రజల ప్రాణాలను హరించడానికి వీరు నకిలీ మద్యాన్ని అమ్మకాలు జరిపారు. ఈ తరుణంలోనే ఎక్సైజ్ శాఖ అధికారులు మరింత దర్యాప్తు చేసి ఈ కేసులో మరింత పురోగతి సాధించి మిగిలిన ఏవైతే వైన్ షాపులు బార్ షాపులు వాటిని కూడా మూసివేయాలని ప్రజలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ బాలుతో నరేష్, సాక్షి టీవీ, విద్యాధరపురం నుంచి.